బాధలకు మూలం ఈ నాన్న కాదా? చెమటనంతా దారపోసి పెంచలేదా? నీ చిన్ననాడు నువ్వు బువ్వ తినకుండా అలిగావు, పెరిగి హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు. ఎందుకు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటావు? నేను ఒకటే ఆలోచించాను, నీకు పెళ్ళే శరణ్యం. మీ మామగారు ఉన్నారుగా రామారావు గారు, నీకు పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఒక అమ్మాయి పరిచయమైంది నాన్న. ఆ పరిచయం ప్రేమగా మారింది. మీరు ఒప్పుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. అలాగా? మన ఇంటి పరిస్థితులు అన్నీ కూడా అమ్మాయికి చెప్పావుగా? అన్ని విషయాలు చెప్పాను నాన్న. నాకు ఇష్టమే నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. హలో స్వాతి, మా నాన్నగారు మన మ్యారేజ్ ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రేపు మనం రెస్టారెంట్లో కలుసుకుందామా? హాయ్ చరణ్. స్వాతి, అమ్మా స్వాతి. మావయ్య వస్తున్నాను మావయ్య. ఏం కావాలి మావయ్య? కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. అలాగే మావయ్య. మావయ్య అమ్మా. మావయ్య లేండి, టాబ్లెట్ వేసుకుందరు గాని. ఇదిగోండి. కొంచెం టీ ఇస్తావమ్మా? ఇదిగోండి మావయ్య, తీసుకోండి. లంచ్ ప్రిపేర్ చేశాను మావయ్య. టైంకి భోజనం చేయండి. అలాగే. జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అలాగే మావయ్య. అబ్బబ్బబ్బా, ఇది ఇల్లా ఇంకేమైనా? ఏంటిదంతా? మావయ్య, మావయ్య, అమ్మా, మావయ్య, ఏంటిదంతా? ఇది ఇల్లు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏంటిదంతా? ఏదోనమ్మా, కనిపించి కనపడక. చిన్న పిల్లలు కూడా ఇలా చేసుకోరు. నేను సర్దలేక చచ్చిపోతున్నాను. ముసలోళ్ళు ముసలోళ్ళలా కూర్చోవాలి. హాయ్ స్వాతి. స్వాతి డార్లింగ్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? ఏం అలా ఉన్నావేంటి? ఏమైంది? ఏంటి ఏం జరగాలి? మీ నాన్నగారు చేసే పనులు ఇలా ఉన్నాయి. ఏమైంది? ఏమైంది అంటున్నారేంటండి? రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి ఇలా తయారు చేస్తున్నారు ఇల్లంతా. చరణ్, మీ నాన్నైనా ఉండాలి ఇంట్లో, లేకపోతే నేనైనా ఉండాలి. తను నేను తేల్చుకో, అంతే. నా వల్ల కాదు. ఎప్పుడు ఇదే కూడా ఇంట్లోకి వచ్చేసరికి ఛీ. నానా, నానా. ఏంటి బాబు? మీతో ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను నానా. ఏంట్రా? ఇంట్లో ఉంటే మీ వల్ల ఇంట్లో మనశ్శాంతిగా లేకుండా పోతుంది నాన్న. నేనేం చేశానురా? అదే ఇంట్లో ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేస్తూ మీకు ఒంటికైన ఆయాసం ఎందుకు నాన్న? తిని హ్యాపీగా ఉండొచ్చు కదా. మేము నువ్వు హ్యాపీగా ఉండాలన్నా. నల్లగొండ ప్రక్కన మేళదపల్లి గ్రామంలో ఒక ఆశ్రమం ఉంది నాన్న. దాంట్లో మిమ్మల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను.
హా? నన్ను ఆశ్రమంలోనా? నన్ను ఆశ్రమంలో ఉంచుతావా? సరే నాన్న, మీరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా కాని. మీ సంతోషమే నా సంతోషం. అలాగే కానీ నాన్న, అలాగే కానీ నాన్న. చెప్పండి సార్. మా నాన్నగారిని మీ ఆశ్రమంలో చేర్పించడానికి తీసుకొచ్చాను సార్. మీ పేరు? పిల్లలు రేపు నిన్ను చూస్తారని నమ్మకమా? నీ పిల్లలు రేపు నిన్ను చూస్తారని నమ్మకమా? కళ్ళు తెరిచి కాళ్ళు కడి. నమస్కారం అండి విశ్వనాథ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది మా ఆశ్రమం? చాలా బాగుంది. అవును, 24 సంవత్సరాల క్రితం మీరు ఒక బాబును దత్తత తీసుకున్నారు కదండి. నేను నన్ను ఇక్కడ చేర్పించాడే ఆ అబ్బాయి. అరే, ఆ అబ్బాయేనా? అవునయ్యా. లాలించిన ప్రేమను మరిచి గాలికి వదిలేసావా? అమ్మా పద్మ, మాస్టర్. పద్మ, అమ్మా తడారిపోతుందమ్మా. అలాగే కొంచెం మాస్టర్. మంచినీళ్ళు తీసుకురమ్మా. అమ్మా. ఇదిగోండి మాస్టర్. తండ్రిని ఆశ్రమంలో విడిచావా? తాగండి. అమ్మా ఎలా ఉంది మాస్టర్? బాగానే ఉందమ్మా. మందులు వేసుకున్నా? వేసుకున్నానమ్మా. చల్లగా ఉండు తల్లి, దాందే చల్లగా ఉంది. ఉండమ్మా. ముందు మీరు పడుకోండి. పర్లేదమ్మా. అమ్మా బాబు వాళ్ళు వచ్చారమ్మా. వస్తున్నారంట. అవును, మీరు పడుకోండి. హలో సార్ నమస్కారం సార్. మీరు విశ్వనాథం గారి అబ్బాయి కదండి? అవును సార్. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదండి. అవునా సార్? ఒక అరగంటలో వచ్చేస్తున్నా సార్ నేను. త్వరగా వచ్చేయండి. నువ్వేనా చరణ్ అంటే? నేనే సార్. విశ్వనాథం గారి అబ్బాయి మీరేనా? అవును నేనేనండి. నీతో 2 విషయాలు మాట్లాడాలి. నీకు కొన్ని నిజాలు తెలియాలయ్యా. ఓసారి ఇలారా. చరణ్, నువ్వెవరో అసలు తెలుసా నీకు? విశ్వనాథం గారి అబ్బాయిని. ఎంత పనిచేశావయ్యా. అనాథ మీ నాన్న కాదు, నువ్వు. 24 సంవత్సరాల క్రితం దత్తత తీసుకుని నిన్ను పెంచుకున్నాడు. దానికి నేనే సాక్షి. నిన్ను పెంచుకున్న విషయం ఎప్పుడైనా మీ నాన్న నీకు తెలియనిచ్చాడా? లేదు. కానీ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, అంతస్తు, గౌరవం ఆయన పెట్టిన భిక్షేనయ్యా. వెళ్ళు, ఆ రూంలో ఉన్నాడు. నానా, నానా ఏమైంది నానా? నానా ఏమైంది నానా? నానా ఎలా ఉన్నారు నానా? నానా, నానా అంకుల్ అంటున్నా నానా. నేను మీ కొడుకును కాదంటున్నానా? ఈ గుండె మీది కాదంటున్నానా? ఈ శరీరం మీది కాదంటున్నానా? నానా మాట్లాడాను నానా. నానా మాట్లాడినానా? అనాథ నువ్వు కాదు నానా, నేను నానా అనాథని. నానా, నానా నన్ను క్షమించండి నానా, నన్ను క్షమించండి ఎవరన్నారు నాయనా? నానా, నన్ను క్షమించండి నానా, క్షమించండి నానా. ఎవరన్నారు నాన్న? నా కొడుకు కాదని ఎవరన్నారు నాన్న? నువ్వు నా బిడ్డవే నాన్న. మనందరం ఒకే చోట ఉందాం నాన్న. ఎక్కడ ఉన్నా ఒకే దగ్గర బతుకుదాం నాన్న. నాన్న రా నాన్న, మన ఇంటికి వెళ్దాం రా నాన్న. నాన్న మన ఇంటికి వెళ్దాం నాన్న. రా నాన్న ప్లీజ్ నాన్న. ఇష్టమే నా ఇష్టం నాన్న. రా నాన్న. అలాగే నాన్న. వెళ్దాం పో నాన్న, అందరం ఒకే చోట బద్దాం నాన్న.
రా నాన్న. ప్రత్యక్ష దైవాలుగా అనుకుంటున్న తల్లిదండ్రులను ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి వారు ఏదో నేరం చేసినట్లుగా భావించి వారిని బయటకు పంపడం ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి, మీరే మార్పు తెచ్చుకోండి, ఓ మంచి నిర్ణయానికి రండి. ఆత్మీయత, అనుబంధం, అనురాగం మీ ఇంట్లోకి ఆహ్వానించండి, ఆనందంగా జీవించండి. ఇట్లు మీ చంద్రం. మూలం ఈనా